గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో జలకళ సంతరించుకుంది. వర్గల్ మండల కేంద్రంలో అత్యధికంగా 228.04 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ములుగు మండలంలో 186.03 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్గల్ మండలం గౌరారంలో కుండపోత వర్షం కురవడంతో హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై నీరు చేరటంతో వాహనాలు వన్ వేలో వెళ్తున్నాయి. భారీ వర్షం కురవడంతో ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలోని హల్దీవాగు, కొడవెల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్గల్ మండలంలో హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వర్గల్ దండుపల్లి వెళ్లే రహదారి నీరుతో పొంగిపొర్లడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి నియోజకవర్గ వ్యాప్తంగా వరి, మొక్కజొన్న పంటల్లో నీరు చేరి పంట పొలాలు చెరువుల్లాగా తలపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలము అంబర్పేట గ్రామంలో కాంచెరు, పురాతనమైన కాంచెరువు రాత్రి కురిసిన వర్షానికి నిండు కుండలా మారింది. దీనిలో పంటలన్నీ మునిగిపోయినాయి. దీనికి నష్టపరిహారం చెల్లించాలని మన ప్రభుత్వాన్ని కోరుకోవడమైనది. అట్లాగే రాకపోకలు మొత్తం స్తంభించినాయి, నిండు కుండలా మారిపోయింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలము అంబర్పేట గ్రామంలో కాంచెరు, పురాతనమైన కాంచెరువు రాత్రి కురిసిన వర్షానికి నిండు కుండలా మారింది. దీనిలో పంటలన్నీ మునిగిపోయినాయి. దీనికి నష్టపరిహారం చెల్లించాలని మన ప్రభుత్వాన్ని కోరుకోవడమైనది. అట్లాగే